యేసుక్రీస్తుల మీదకి నా వందనాలు. ఈ దినవాక్య దాని నిమిత్తం అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 42వ వచనం చదువుకుందాం. ప్రతిదినము దేవాలయంలోనూ ఇంటింటిని మానక బోధించుతూ యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా, ఆత్మీయ బంధువులారా, మీరు ఆయన హెచ్చవలసి ఉన్నది అనే కార్యక్రమాన్ని శాంతి టీవీలో చూస్తున్నారు. ఈ కార్యక్రమం చూడడానికి మీరు అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు. నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. క్షామకాలం ముందు కూడా మనల్ని క్షేమంగా ఉంచగలిగిన దేవుడు 7 సంవత్సరాల క్షేమకాలం తర్వాత క్షామకాలం వస్తుందని తెలవకపోతే 7 సంవత్సరాలు క్షామకాలంలో చచ్చిపోవాల్సిన వాళ్ళు ప్రజలు అనేక మంది, ఐగుప్తీయులు, ఇశ్రాయేలు అనేక మంది. కానీ 7 సంవత్సరాల క్షామకాలంలో కూడా క్షేమంగా కాపాడాలనే ఉద్దేశంతో దేవుడు యోసేపును లేపినట్లుగా అన్ని కాలాల్లో కూడా క్షేమంగా ఉండడం కోసం యేసు ప్రభువుని దేవుడు మనకు, యోసేపు కన్నా గొప్పవాడైనటువంటి యేసు ప్రభువుని దేవుడు మనకు అనుగ్రహించాడు, లేపాడు, పుట్టించాడు, మన దగ్గరికి పంపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో రండి మనము దేవుని మాటలు ధ్యానించుకుందాం. ఇప్పటి వరకు ప్రభు కృపను బట్టి 2029 సందేశాలు ఇవ్వడానికి ప్రభు నాకు సాయం చేశాడు. యోహాను సువార్తలోంచి 1100 సందేశాలు, అంతేకాకుండా ఇంచుమించు 900 సందేశాలు అపోస్తుల కార్యములోంచి ఇవ్వడానికి ప్రభు నాకు సాయం చేశాడు. మనం ఇంకా ఒక 100-200 సందేశాలు మనం చూసుకున్న తర్వాత అప్పుడు అపోస్తుల కార్యములో 1100 సందేశాలు పూర్తి అవుతాయి. యోహాను సువార్తలో 1100 సందేశాలు, అంతా కలిపి 2200 సందేశాలు అవుతాయి. దేవుని స్తోత్రం. 6 సంవత్సరాల 2 నెలలకి మనం 2200 సందేశాలు ఇచ్చినట్టు అవుతుంది. దేవుని స్తోత్రం. నెక్స్ట్ మన గోల్, అలాగైతే మనము 3000 సందేశాలు ఇవ్వాలనే చిన్న గోల్లోకి నేను వెళ్తున్నాను. 3000 సందేశాలు తర్వాత ఈ యొక్క కార్యక్రమం చేస్తే చేయవచ్చు, లేకపోతే ఆపేయచ్చు. ఆర్థిక వనరులు అవన్నీ అనుగ్రహించబడిన దాన్ని బట్టి ఆర్థికపరమైన కొద్దిగా ఒత్తిడి ఉంది. దాని కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాను. ఒత్తిడి ఉంది, అయినప్పటికీ కూడా ఒత్తిడి ఉండబట్టి ప్రభు మీద ఆధారపడుతున్నాం. ప్రభు మనకు ఒత్తిడి కలిగిస్తున్నాడు కాబట్టి ప్రార్థనలో మనల్ని మనం ఒత్తుకుంటున్నాం, ప్రభువును ఒత్తుతున్నాం, ప్రభు పాదాలు ఒత్తుతున్నాం, ప్రభు సహాయం చేయమని. కాబట్టి ఒత్తిడి మంచిదే, మరక మంచిదే అన్నట్టుగా ఒత్తిడి మంచిదే, కష్టం మంచిదే, నొప్పి మంచిదే, సమస్య మంచిదే. అంతా మన మంచి కొరకే. మంచి దేవుడు మంచి వాటిని అనుమతిస్తున్నాడు, మన మేలు కొరకే సమస్తము జరిగిస్తున్నాడు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో రండి మనం దేవుని మాటలు విందాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయ ధ్యానములో ఉన్నాం. ప్రభు కృపను బట్టి ఇప్పటి వరకు ఒక 29 సందేశాలు అపోస్తుల కార్యములోంచి ఇచ్చాను. చివరి సందేశం తర్వాత మనం 6వ అధ్యాయంలోకి వెళ్దాం. స్తోత్రం. హల్లెలూయా. 6వ అధ్యాయంలో మనం కొన్ని విషయాలు ఆలోచిస్తాం. ఆ తర్వాత 6, 7 అధ్యాయాల్లో మనం వెళ్తాం. అనగా ఇంచుమించు 155 రోజుల్లో మనము 23 అధ్యాయాలు కవర్ చేయాలి. అది కష్టమే. అంటే త్వరగా ఒక 7 సందేశాలు ఒక అధ్యాయానికి ఇస్తే, అనగా అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలోనే సుమారు 70 సందేశాలు ఇవ్వడానికి ప్రభు సాయం చేశాడు. దేవుని వాక్యం ఎంత లోతైనదో దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది. ఎంత తొవ్వినా ఆత్మీయ సత్యాలు బయటికి వస్తూనే ఉన్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని మాటలు విందాం. నిన్న కొన్ని విషయాలు ఆలోచించాం. విడుదల పొందినవారు, మొదటి శతాబ్దములో ఆత్మీయ నాయకులు విడుదల పొందినవారు, వారు విడిపించబడ్డారు. వాళ్ళ సొంత ప్రయత్నాల వలన విడుదల పొందారని కాదు, దేవుడు వారిని విడిపించాడు అంటే ఉండకూడని స్థానములో నుంచి ఉండాల్సిన చోట్లో పెట్టాడని అర్థం. ఉండకూడని చోటికి ఉండాల్సిన చోటికి మధ్యలో ఒక కార్యం ఉంది. 2 స్థలాలకు మధ్యలో, 2 స్థితులకు మధ్యలో ఒక కార్యం ఉంది. ఆ కార్యము విడుదల, డెలివరెన్స్. ఆ డెలివరెన్స్ యేసు ద్వారా కలిగిన డెలివరెన్స్, దేవుని ద్వారా కలిగినటువంటి డెలివరెన్స్, దేవుని ద్వారా కలిగినటువంటి విడుదల.
దేవునికి ఒక స్వభావం ఉంది, విడిపించేటువంటి స్వభావం. దేవునికి ఒక స్వభావం ఉంది, ఎప్పుడు విమోచించేటువంటి ఒక స్వభావం, రిడీమ్ చేసేటువంటి, రీస్టోర్ చేసేటువంటి, డెలివర్ చేసేటువంటి ఒక స్వభావం దేవుడు కలిగి ఉన్నాడు. మనము చిక్కుకొని ఉన్న బంధాల్లో నుంచి ఆయన మనల్ని విడిపించగలడు. కీర్తనాకారుడు 116వ కీర్తనలో చక్కటి మాట అంటాడు. మనం ఆయా సందర్భాల్లో వినున్న మాటే 116వ కీర్తనలో ఆయన ఏం చెప్తాడు అంటే 8వ వచనం, మరణము నుండి నా ప్రాణమును, 1 కన్నీళ్లు విడవకుండా నా కనులను, ఆవేదన బాష్పాలు కాకుండా ఆనంద బాష్పాలు వచ్చినట్టుగా నా కనులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. దేవుడు తప్పించాడంటే విమోచించాడు, విడిపించాడని అర్థం. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కనులను, జారిపడకుండా నా పాదములను దేవుడు తప్పించి ఉన్నాడు. స్తోత్రం. అందుకనే దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. తన ప్రాణంతో చెప్పి, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుమని కాదు, యెహోవాను సన్నిధించుమనేది ఉంది 103వ కీర్తనలో, కాదండలేదు. నా ప్రాణమా యెహోవా నీకు క్షేమం విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఇట్స్ ఓకే. కానీ నా ప్రాణమా అనే ప్రాణముతో చెప్పుకుంటున్నటువంటి సందర్భం, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమం విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించుము. దేవుని స్తోత్రం. మన విశ్రాంతిలో, దేవుడు అనుగ్రహించేటువంటి విశ్రాంతిలో ప్రవేశించాలి, తిరిగి ప్రవేశించాలి. దేవుని బిడ్డలకు ఇంకా విశ్రాంతి నిలిచి ఉన్నదని హెబ్రీ పత్రిక చెప్తుంది. అనగా మనకి ఇంకా విశ్రాంతి నిలిచి ఉంది. విశ్రాంతిని మనం అనుభవించాలి, ఆస్వాదించాలి, దానిలో ప్రవేశించాలి, దాన్ని స్వాధీనం చేసుకోవాలి. విశ్రాంతి అనేది ఒక స్వాస్థ్యం అయితే మనం స్వాధీనం చేసుకోవాలి. అది ఆత్మస్వాస్థ్యము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విడుదల పొందిన వారి గురించి మనం కొన్ని విషయాలు ఆలోచిస్తున్నాం. అపోస్తులు, ఇద్దరు వ్యక్తులు విడిపించబడ్డారు. ఇద్దరు వ్యక్తులే కాదు, అపోస్తులు ఎంతమంది అయినా, ప్రవక్తలు ఎవరైనా, పరిశుద్ధులు ఎవరైనా సరే విడిపించబడగలరు. లేదండి, నా చేతిలో నుంచి మిమ్మల్ని ఎవడు విడిపించగలడు? నీ చేతిలో చేంద్రా బాబు. ఒకవేళ దేవుడు మమ్మల్ని విడిపించగలడు, విడిపించకపోయినా నష్టం లేదు. అగ్ని 7 అంతలు చేసినా నువ్వు అనుకుంటామో 7 అంతలు చేశాం కాబట్టి విడిపించబడలేరని. మీరు ఏం చేసినా మీరే అంటారు, ఆ కట్లు వాళ్ళని వెలుపలికి తీసుకుని రండి, ఆ కట్లు విప్పండి, లేకపోతే వాళ్ళని పరిశీలించండి అని మీరు అంటారు. అగ్నివాసన మా దేహాలకు అంటదు. ఆత్మ సంబంధమైన మందిరాలుగా మారినటువంటి మా దేహాలు అగ్నివాసన కాదు, ఆత్మ సంబంధమైనటువంటి క్రీస్తు పరిమళాన్ని కలిగి ఉంటాయి, అద్భుతాల వాసనని కలిగి ఉంటాయి. కానీ అగ్నివాసన మాకు అంటదు. స్తోత్రం. దానికి మాకు సంబంధం లేదు, దానికి మాకు ఎటువంటి పొత్తు లేదు. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. విడుదల పొందిన వారు అపోస్తలులకు మాత్రమేనా, వీళ్ళిద్దరికైనా విడుదల? కాదు, విడుదల మనందరం విడుదల పొందిన వాళ్ళమే. మన పాపముల నుంచి, అపరాధముల నుంచి విడిపించబడ్డాం. ఎన్ని సమస్యల నుంచి మనం విడిపించబడ్డాం, అనారోగ్యాల నుంచి మనం విడిపించబడ్డాం. వి వర్ డెలివర్డ్. మనం విమోచన పొందినటువంటి ప్రజలము. విమోచన క్రయధనముగా తన కుమారుని రక్తాన్ని, కుమారుడు కూడా ఆత్మస్వరూపే, రక్తము లేదు, కానీ కుమారుడు నరావతారము ధరించాడు, దేహాన్ని ధరించాడు, దేహములో ప్రవేశించాడు కాబట్టి ఆయనకు రక్తం వచ్చింది. ఆ రక్తము ఆదాము రక్తమా, మరియమ్మ రక్తమా అనేటువంటి ఇప్పుడు పిచ్చి మాటల్లోకి మనం వెళ్ళలేదు. కొంతమంది దాని గురించి బైబిల్ పండితులు డిస్కషన్ చేస్తున్నారు. బైబిల్ పండితులు అంటే ప్రాచీనమైన వాళ్ళు కాదు, మన ఆధునిక బైబిల్ పండితులు, యూట్యూబ్ బైబిల్ పండితులు ఉన్నారు చూసారా, వాళ్ళు దాని గురించి చర్చలు చేశారు. వాటిలోకి మనం ఇప్పుడు వెళ్ళలేదు. స్తోత్రం. హల్లెలూయా. క్లారిటీగా ఉన్న వాటిని ప్రతిదాన్ని కన్ఫ్యూజన్ చేయడంలో మన వాళ్ళు మంచి నేర్పరులు. ఈ యూట్యూబ్ బైబిల్ పండితులు ఉన్నారు చూసారా, వాళ్ళ వల్ల మనం క్రైస్తవత్వం బలహీనమైపోతుంది. సత్యాన్ని గ్రహించేవాళ్ళు సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారు జైలు నుంచి, చెరసాల నుంచి విడిపించబడ్డారని, అవును, వాళ్ళకు విడుదల దొరికింది.
4వ అధ్యాయంలో విడుదల దొరికింది. అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో వాళ్ళకి విడుదల దొరికింది. వాళ్ళు ఎక్కడ చెరసాల్లో వేయబడ్డా, యెరూషలేము చెరసాలైనా, యెరూషలేము చెరసాల్లో 2 సార్లు ఉన్నా, ఫిలిప్పీ చెరసాల్లో 2 సార్లు ఉన్నా, రోమా చెరలో 1 సారి ఉన్నా, వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ ఏ చెరసాల ఏదైనా కావచ్చు, దాని నుంచి విడుదల కావాలి. ఏమండి, యెరూషలేము చెరసాల బాగుంటుందండి ఫిలిప్పీ చెరసాల కన్నా, లేకపోతే ఫిలిప్పీ చెరసాల కన్నా యెరూషలేము చెరసాల కన్నా రోమా చెరసాల బాగుంటుందని, చెరసాలను ఇష్టపడి చెరసాల్లో జీవించాలని ఎవరు ఆశపడతారు? వద్దండి, ఆ నరకం వద్దండి, ఆ జైలు జీవితం వద్దండి. జైలు జీవితం జై జీవితం కాదు, జైలు జీవితం నుంచి బయటపడాలని అని ఆశిస్తారు. స్తోత్రం, హల్లెలూయా. విడుదల పొందిన వాళ్ళు జైలు నుంచి, చెరసాల నుంచి, చెరలో నుంచి విడిపించబడ్డారు. మనము పాపపు చెరలో నుంచి, వాళ్ళు అక్షరార్థమైన చెరలో నుంచి, మనం పాపపు చెరలో నుంచి విడిపించబడ్డాం. వాళ్ళని విడిచిపెట్టండి, వాళ్ళని వదిలిపెట్టండి, వాళ్ళని వదిలేసేయండి, వాళ్ళ జోలికి పోవద్దు. వాళ్ళ పర్యవేక్షణ, వాళ్ళ నిఘా నుంచి వాళ్ళు విడిపించబడ్డారని వాళ్ళు మహాసభ నుంచి, అయ్యో ఇదేం మహాసభరా నాయన, ఈ మహాసభలో ఉండడం ఏమాత్రం ఇష్టం లేదు, మహాసభ ఇలా ఉంటుందని ఫస్ట్ టైం వాళ్ళకి తెలిసి ఉంటుంది. అంతకుముందు సన్హెద్రిన్ సభ అంటే ఏదో అనుకునేవాళ్ళు, పలానాయన సన్హెద్రిన్ సభ సభ్యుడు, అక్కడ జరిగే డిస్కషన్లు ఈ రోజులో లాగా పార్లమెంట్లో లాగా లేకపోతే అసెంబ్లీ సమావేశాల్లాగా లైవ్లు ఇవ్వడం లేదు. కానీ ఏవో తీర్మానాలు ప్రజల నుంచి బయటకు వచ్చేస్తున్నాయి, తర్వాత డిసైడ్ అయిపోతున్నారు. 4వది, వాళ్ళ యొక్క వృత్తి నుంచి, అనేక సంవత్సరాలుగా చేస్తున్న వృత్తి నుంచి వాళ్ళకి విడుదల దొరికిందని. తర్వాత మరణమునకు లోనుగు శరీరము నుండి వాళ్ళకి విడుదల దొరికింది. మొదటి శతాబ్దంలోనే అందరూ చనిపోయారు. మొదటి శతాబ్దంలోనే చివరి కాలం 94లోను, 95లోను, 96లోను యేసు శిష్యుడైనటువంటి యేసు రొమ్మును ఆనుకొని కూర్చున్నటువంటి, యోహాను సువార్త రాసినటువంటి 1 యోహాను, 2వ యోహాను, 3వ యోహాను, ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను చివరిగా మరణించాడు. మరణమునకు లోనగు శరీరములో నుంచి, మన శరీరము మరణమునకు లోనవుతుంది, మన శరీరము వ్యాధికి లోనవుతుంది, బలహీనతకు గురవుతుంది, మరణానికి లోనవుతుంది. ఈ శరీరం నుంచి మనకు విడుదల కావాలి, విడిపిస్తాడు. ప్రభువు రాకడలో దేహ విమోచన జరుగుతుంది. అప్పటి వరకు దేహ విమోచన కోసం మన సొంత ప్రయత్నాలు మనం చేయకూడదు. కాబట్టి వీటి గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. రండి, మన సమయం అయిపోతుంది, మనకి ఇంకొక 13 నిమిషాలు లేదా 14 నిమిషాలు సమయం ఉంది కనుక కొద్ది సమయం ఉంది, కొన్ని విషయాలు మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరు డిస్టర్బ్ కావద్దు, ఎవరు అటు ఇటు వెళ్ళద్దు, కాన్సన్ట్రేట్ చేయండి, రిమోట్ పక్కన పెట్టేసేయండి. మీ పనులన్నీ కాస్త చేస్తూ ఉండండి, కొద్ది స్లోగా చేయండి మీ పనులు. అదే సమయంలో దేవుని వాక్యం వినండి. దేవుని వాక్యం విన్న తర్వాత మీరు కొద్ది పనులు చకచకా చేసేసి మీ దిన కార్యక్రమాల్లోకి, లేకపోతే ఆఫీసులోకి, కాలేజీలోకి మీరు వెళ్ళొచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ దినము మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 42వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ అపోజిల్స్ 5th chapter verse 42. అనగా అపోస్తుల కార్యములు 5వ అధ్యాయములోని చివరి వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రతిదినము దేవాలయంలోను ఇంటింటిని మానక బోధిస్తూ యేసుక్రీస్తును ప్రకటించుచుండిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 42వ వచనం. అండ్ నథింగ్ స్టాప్డ్ దెమ్. ఏది వాళ్ళని ఆపలేకపోయింది, ఎవరు వాళ్ళని ఆపలేకపోయారు. No one could stop them. They kept preaching every day. విశ్రాంతి దినము విశ్రాంతి తీసుకోలేదు. ఈరోజు అలసిపోయి నీరసంగా ఉందిలే, ఈరోజు రెస్ట్ తీసుకుందాం లేని పబ్లిక్ హాలిడే రోజు వాళ్ళు సెలవు తీసుకోలేదు. దే కెప్ట్ ప్రీచింగ్ ఎవ్రీ డే ఇన్ ద టెంపుల్ కోర్ట్స్. ఆ దేవాలయంలో కాదు, దేవాలయంలో బోధించడానికి వాళ్ళకి అవకాశం లేదు. దేవాలయంలోనూ, అతి పరిశుద్ధ స్థలంలోనూ, లేదా పరిశుద్ధ స్థలంలోనూ, లేదా ప్రాకారములోనూ బోధించే అవకాశం లేదు. టెంపుల్ కోర్ట్స్, ఆ దేవాలయ ప్రాంగణంలో, ఆ దేవాలయ పరిసరాల్లో, ఆ దేవాలయాల చుట్టూ అని అర్థం. దేవాలయాల కాదు, దేవాలయం చుట్టూ. ఎవ్రీడే ఇన్ ద టెంపుల్ కోర్ట్స్ అండ్ వెంట్ ఫ్రమ్ హౌస్ టు హౌస్, డోర్ టు డోర్, ఇంటింటికి, తలుపు తలుపుకి, గడప గడపకి వెళ్ళారు. ప్రీచింగ్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్, గాడ్స్ అనాయింటెడ్ వన్. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో వాడుక భాషలో చదువుకుందాం. ప్రతిరోజు మందిరములో
ఇంటింట ప్రతిరోజు మందిరములోను మరియు ఇంటింట యేసే క్రీస్తు అని ప్రకటించారు. యేసే క్రీస్తు అని ప్రకటించారు. ఈ సువార్త ప్రకటించడం మానుకోలేదు. ఈ సువార్త ప్రకటన చేయడం మానుకోలేదు. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 42వ వచనం. ఇక్కడ 42వ వచనం విడిగా లేదు, 41తోనే ఆపేస్తున్నారు. ఎందుకు ఆపేస్తున్నారో మనకు తెలియదు. కానీ 41లోని చివరి భాగాన్ని నేను చదువుతున్నాను. ఎట్ ఎవ్రీ డే బోత్ ఇన్ ద టెంపుల్ అండ్ అట్ హోమ్ దే నెవర్ సీజ్డ్ టీచింగ్ అండ్ డిక్లేరింగ్ ద గుడ్ న్యూస్ దట్ జీసస్ ఈజ్ ద మెస్సియా. అయినప్పటికీ కూడా, వాళ్ళు బెదిరించినప్పటికీ కూడా, వాళ్ళు కొట్టినప్పటికీ కూడా, గాయపరిచినప్పటికీ కూడా, ఆ గాయాలు మానకుండా, సరే గాయాలు మానిన తర్వాత ఒక 1 వీక్ పడుతుంది, 1 వీక్ రెస్ట్ తీసుకుందాం, తర్వాత మనం మినిస్ట్రీ చేద్దాంలే, వాళ్ళు ఏదో సంస్థలో పనిచేస్తున్నట్టుగా సంస్థ వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వాలి, రిపోర్ట్ ఇవ్వకపోతే సపోర్ట్ ఇవ్వరేమో అన్నట్టుగా వాళ్ళు ఎంత సిన్సియర్గా రెగ్యులర్గా పనిచేసారో చూడండి. వాళ్ళు పార్ట్ టైం సేవకులని మేము కొంతకాలం చేస్తాం అని కాదు, వాళ్ళు ఫుల్ టైం సేవకులు అన్నట్టుగా భావించి ఫుల్ టైం మినిస్ట్రీ చేశారు. ఫుల్ టైం ఫుల్ గాస్పల్ మినిస్ట్రీ చేశారు. ఫుల్ టైం ఫుల్ గాస్పల్ ప్రీచ్ చేశారు. ఎట్ ఎవ్రీ డే బోత్ ఇన్ టెంపుల్ అండ్ ఎట్ హోమ్ దే నెవర్ సీజ్డ్. ఆపలేదు వాళ్ళు. వాళ్ళ పరిచర్య కొనసాగుతుంది, ఒక ప్రవాహంలాగా కొనసాగుతుంది. టీచింగ్ అండ్ డిక్లేరింగ్, టీచింగ్ చేస్తున్నారు, ప్రకటిస్తున్నారు. ఏమని? ద గుడ్ న్యూస్, మంచి వార్త, శుభవార్త చెప్తున్నారు, సువార్తను చెప్తున్నారు. దట్ జీసస్ ఈజ్ ద మస్సియా. అంటే యూదులను ఉద్దేశించి చెప్తున్న వార్త. జీసస్ ఈజ్ ద మస్సియా. హూ ఇస్ జీసస్? యేసు ప్రభు ఎవరు? యేసు ప్రభు యొక్క ఐడెంటిటీ ఏంటి? యేసు ప్రభు యొక్క అస్తిత్వం ఏంటి? యేసు ప్రభు ఎవరు అనేదాన్ని వాళ్ళు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ప్రతిదినము దేవాలయంలోనూ ఇంటింటను, విశ్వాసుల ఇంటింటను, యూదుల ఇంటింటను బోధించుచు యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తే వాళ్ళు ప్రతిదినము చేసినట్టు పని ఏంటంటే, స్తోత్రం, 46వ వచనం, మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు. దేవాలయములో అనగా దేవాలయ ప్రాకారంలో లేదా ప్రాంగణంలో లేదా ఇందాక 5వ అధ్యాయంలో మనం కొన్నట్టుగా వాళ్ళు తప్పక సొలొమోను మంటపంలో కలుసుకుంటూ ఉన్నారు అని 5వ అధ్యాయం 12వ వచనంలో ఉంది. అంటే వాళ్ళు 46వ వచనం, మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, సహవాసం చేస్తూ, ఇంటింటా రొట్టె విరుచుచు. ఇక్కడ ఏమని రాబడింది? ఇంటింటా రొట్టె విరుచుచు అనేది లేదు. అంటే ఇంటింటా రొట్టె విరుచడం ఆపేశారని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. రొట్టె విరుచు, దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై. వాళ్ళ కొరకు ద్వారాలు తెరవబడ్డాయి. వాళ్ళ కొరకు దేవాలయ ద్వారాలు, దేవుని బిడ్డల గృహాల ద్వారాలు తెరవబడ్డాయి. మన పరిచర్యలో మన కోసం ఇంకా ద్వారాలు తెరవబడాలి. నెల్లూరులో ఈ సహవాసం కోసం, ఈ పరిచర్య కోసం ఇంకా అనేక ద్వారాలు తెరవబడాలి. సేవ చేస్తున్న సేవకులు, ఆయా గ్రామాల్లో సేవ చేస్తున్నారు దేవుని సేవకులారా, మీ కొరకు ద్వారాలు తెరవబడాలి. ఇక్కడ గమనించాల్సిన విషయము, ప్రతిదినము దేవాలయంలోనూ ఇంటింటిన మానక బోధించుచు యేసే క్రీస్తని ప్రకటించుచుండ్రి. ఏం ప్రకటించారు? దానియేలు గ్రంథ మర్మాలు, పరమగీత గ్రంథ మర్మాలు ఇవి వాళ్ళు చెప్పలేదు. వాళ్ళు చెప్పింది సింపుల్ విషయం, యేసును గురించి, యేసు ఎవరని, యేసే క్రీస్తని. యేసు కూడా క్రీస్తని కాదు, యేసే. యేసు తప్ప వేరే ఎవరు కాదు క్రీస్తు. జీసస్, జషువా, యెషువా ఈజ్ క్రిస్టోస్. క్రిస్టోస్ అంటే అభిషక్తుడు అని అర్థం. దాన్నే వేరే విధంగా చెప్పాలంటే మెస్సిహా, మెస్సియా అంటే అభిషక్తుడు, పంపబడిన వాడు అని అర్థం. యేసే క్రీస్తు అనగా యేసు ఎవరో అనుకుంటున్నారు, యేసు వేరు క్రీస్తు వేరు అనుకుంటున్నారేమో. యేసుకి క్రీస్తుకి మధ్యలో గ్యాప్ ఉంది, అంతరం ఉంది అనుకుంటున్నారు. కాదు, జీసస్ ఈజ్ ఈక్వల్ టు క్రైస్ట్, జీసస్ ఈజ్ ఈక్వల్ టు మెస్సియా, యెషువా ఈజ్ ఈక్వల్ టు క్రిస్టోస్. ఇది వాళ్ళ బోధ. ఇది ఎందుకండి చెప్పడం ఇదంతా ఇంపార్టెంట్ అంటారా? యేసు చచ్చిపోయాడు, తిరిగి లేచాడు, ఆయన త్వరగా రాబోతున్నాడని చెప్పకుండా జీసస్ ఈజ్ క్రైస్ట్ అని ఎందుకు చెప్తున్నారు వాళ్ళు? చెప్పాల్సినంత అవసరం ఏముంది? యేసు ప్రభు తిరిగి లేచాడు, చనిపోయాడు, తిరిగి లేచాడని చెప్తున్నారు. అదే సమయంలో జీసస్ ఈజ్ ఈక్వల్ టు క్రైస్ట్.
అని ఎందుకు చెప్తున్నారు? యూదుల మధ్యలో సువార్తీకరణకు అది ప్రాముఖ్యమైన విషయం. వాళ్ళు మెస్సియా కోసం ఎదురు చూస్తున్నారు. అరే బాబు పిచ్చి మొకాలారా, మనం ఎదురు చూస్తున్న మెస్సియా వచ్చాడు, ఆయన వెళ్ళిపోయాడు, ఆయన ఎవరో కాదు, యేసు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో బాబు మనం మెస్సియా కోసం ఎదురు చూస్తున్నాం, మేము మెస్సియాను కనుగొన్నాం, వీ హ్యావ్ ఫౌండ్ మెస్సియాను కనుగొన్నావురా బాబు. ఎవరతను? అదే అండి, మరియా యోసేపుల కుమారుడు, లేకపోతే వడ్లవాని కుమారుడు, లేదంటే ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఎవరని చెప్పారు? ఆయనే, నజరేతు వాడైనటువంటి యేసు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు, యేసే క్రీస్తు అని చెప్పాల్సిన అవసరం ఏంటి? 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో మనం గమనిస్తే, యేసే క్రీస్తు కాడని చెప్పువాడు, యేసే క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? చాలండి. వాడు అబద్ధికుడు అంటే ఎవడు? యేసు క్రీస్తు కాడు అని చెప్పువాడు అబద్ధికుడు అంట. యేసే క్రీస్తు అని చెప్పువాడు సత్యవంతులు. అబద్ధికులు మొదటి శతాబ్దంలో తయారు, అంటే అబద్ధ బోధకులు మొదటి శతాబ్దంలో తయారు, క్రీస్తు విరోధులు మొదటి శతాబ్దంలో తయారయ్యారు, దుర్బోధకులు మొదటి శతాబ్దంలో తయారయ్యారు. నోస్టిసిజం యొక్క ప్రభావం వలన, జ్ఞానవాదం యొక్క ప్రభావం వలన ఎఫెసీ సంఘములోను ఇతర సంఘాల్లోనూ, యోహాను గారు పనిచేస్తున్నట్టు ఎఫెసీ సంఘములోను, కాపరిగా ఉన్నట్టు ఎఫెసీ సంఘములోను, ఎఫెసీ సంఘానికి కొంతకాలం కాపరిగా పౌలు ఉన్నాడు, కొంతకాలం కాపరిగా తిమోతి ఉన్నాడు, కొంతకాలం కాపరిగా యోహాను ఉన్నాడు. అనగా సంఘము ఆరంభించి 30 సంవత్సరాల కాలంలో 3 కాపర్లు మారారు. అంటే పౌలు పాస్టర్ మంచోడు కాదని తిమోతి పాస్టర్ని పెట్టాడని, తిమోతి పాస్టర్ మంచోడు కాదని యోహాను పాస్టర్ని పెట్టాడని అనుకోకూడదు. చూసారా, పౌలు పాస్టర్ వెళ్ళిపోయాడు, చనిపోయాడు, మాసిదోనియాకి వెళుతూ కుర్ర పాస్టర్ని పెట్టాడు. తర్వాత బాబు ఒకవేళ తిమోతి అని ఉంటాడు, యోహాన్ అంకుల్ ఎందుకో మరి ఎఫెసీ సంఘాన్ని మెయింటైన్ చేయడం నాకు కష్టం, కాబట్టి మీరే దాన్ని కొద్దిగా హ్యాండిల్ చేయండి అని యోహాన్ గారికి అప్పగించి ఉండొచ్చు. ఎందుకంటే నా ఆత్మీయ గురువు అయినటువంటి పౌలు పాస్టర్ గారితో మీరు సమకాలికులు కాబట్టి మీరు వచ్చి చేస్తే బాగుంటుంది, నేను యవనస్తుని కాబట్టి నా యవన కార్యములను బట్టి యవనేచ్ఛలను బట్టి నన్ను తుణీకరిస్తున్నారు ప్రజలు అని చెప్పడం వల్ల ఏదో మరి, అనగా ఒక ఎఫెసీ సంఘానికి 3 కాపరులు ఉన్నట్టుగా మనం సంఘ చరిత్ర చూస్తే అర్థం చేసుకోవచ్చు. మొట్టమొదటి కాపరి పౌలు, 2వ కాపరి తిమోతి, 3వ కాపరి యోహాను. అనగా ఆరంభించినటువంటి ఇంచుమించు ఒక 60 సంవత్సరాల్లోనే 3 కాపర్లు వచ్చేసారు. అనగా ఇంచుమించు యావరేజ్గా 20 ఇయర్స్ ఒక కాపరి పనిచేసినట్టు. అంటే దాన్ని బేస్ చేసుకుని ఒక సంఘంలో 20 సంవత్సరాలు మాత్రమే ఒక కాపరిగా ఉండాలని నియమం పెట్టడానికి వీల్లేదు. యేసే క్రీస్తు 5వ అధ్యాయము 1వ వచనం 1 యోహాను పత్రిక, యేసే క్రీస్తయి ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. నమ్ము ప్రతివాడు దేవుని మూలంగా పుట్టాడు. ఈ నమ్మని వాడు దెయ్యం మూలంగా పుట్టి ఉన్నాడు. చూసారా, యేసే క్రీస్తుని ప్రకటించాల్సిన అవసరం ఏంటో మనం అర్థం చేసుకోవాలి. జీసస్ ఈజ్ క్రిస్టోస్, జీసస్ ఈజ్ క్రైస్ట్, జీసస్ ఈజ్ మెస్సియా అని చెప్పాల్సిన అవసరత. యేసే క్రీస్తు అని బోధించిన వాళ్ళ గురించి మనం కొద్దిగా 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. 5వ అధ్యాయము 42వ వచనం మనం చదువుకున్నాం కాబట్టి చదవాల్సిన అవసరం లేదు. అపోస్తలులు యేసే క్రీస్తు అని 1 బోధించుచు ప్రకటిస్తూ, బోధిస్తూ ప్రకటిస్తూ, వాళ్ళ బోధనలో అయినా ప్రకటనలో అయినా అంశము టాపిక్ యేసే క్రీస్తు. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 22వ వచనం. అయితే పౌలు ఆత్మీయంగా మరెక్కువగా బలపడి దమస్కులో రక్షించబడి, దమస్కు ద్వారం దగ్గర రక్షించబడి మరింత ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు. ఎవరు? నేనే క్రీస్తు అని కాదు, యేసే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులకు కలవరపరచెను. యూదులను, సమాజ మందిరానికి వచ్చే యూదులను, సంత వీధుల్లో ఉన్న యూదులను కలవరపరుచున్నాడు. వాళ్ళేమో అపోస్తులు బోధించుచు ప్రకటించుచు, ఈయనేమో రుజువుపరుచుచు కలవరపరచుచు. 9వ అధ్యాయం 20వ వచనంలో మనం గమనిస్తే
అపోస్తుల కార్యం సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని, యేసే దేవుని కుమారుడని, యేసే క్రీస్తు అని, యేసే దేవుని కుమారుడే, సన్ ఆఫ్ గాడ్ అని ప్రకటించుతూ వచ్చెను. చాలండి, దేవుని స్తోత్రం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 28వ వచనం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం. యేసే క్రీస్తని లేఖనాల ద్వారా అనగా లిఖించబడిన వారి ధర్మశాస్త్రములోని మాటల ద్వారా అతడు దృష్టాంతపరచుచు ఖండించుచు యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుతూ వచ్చాడు. యూదుల యొక్క వాదాలు ఉన్నాయి చూసావా, యేసు ప్రభు కాదని, యేసు క్రీస్తు కాదని దాన్ని ఖండిస్తూ వచ్చాడట. స్తోత్రం, హల్లెలూయా. అపోస్తులేమో బోధించుచూ ప్రకటిస్తున్నారు యేసే క్రీస్తు అని, పౌలేమో రుజువుపరచుచు కలవరపరచుచు యేసే క్రీస్తు అంటున్నాడు. అపోలో దృష్టాంతపరచుచు ఖండించుచు చెప్పాడు. నాలుగో విషయం, చివరి విషయం నేను చెప్పి ముగిస్తాను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 16వ వచనం. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు, అంటే యేసే క్రీస్తు. యేసు వేరు క్రీస్తు వేరు, యేసు క్రీస్తు అయ్యాడు అని కాదు, యేసే క్రీస్తు. సౌలు పౌలుగా మారాడని చెప్తుంటారు, సౌలు పౌలుగా మారలేదు. అదేంటండి ఇది? అవును, సౌలు పౌలు అనేవి రెండు అతని పేర్లే. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 9లో సౌలు అనబడిన పౌలు అని రాయబడింది. సౌలు అనేటువంటి అతని హీబ్రూ నామం, పౌలు అనబడినటువంటి గ్రీకు పేరు. ఇద్దరి పేర్లు ఒకటే అయినప్పుడు సౌలు పౌలుగా మారాడని మనం చెప్పడంలో ఎంత అది విచిత్రంగా ఉందో అర్థం చేసుకోండి. సరే, ఏదేమన్నప్పటికీ నా మాటలు నేను ముగిస్తున్నాను. సువార్థికుడైనటువంటి మత్తయి తన వంశావళిలో చెప్తున్నాడు, క్రీస్తు అనబడిన యేసు. దేవుని స్తోత్రం. జీసస్ ఈజ్ క్రిస్టోస్ అనగా మనం ఎదురు చూస్తున్న మెస్సియా ఈయనని చెప్పాడు. కాబట్టి యేసే క్రీస్తు అనే సత్యాన్ని మనం గ్రహిస్తూ యేసు క్రీస్తును ప్రకటిస్తూ ఈ లోకంలో ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.